నమస్కారం భక్తులారా. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక విశ్లేషణతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న మనవి. మీరు మా ఛానల్కి కొత్తవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జాతక ఫలితాలను, మీ రాశికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి పేరును కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. భగవంతుడి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భక్తులారా, 2026 ఆగస్టు 12వ తేదీన సంభవించబోతున్న సూర్యగ్రహణం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు సాధారణ సంఘటనలు మాత్రమే కాదు, అవి కొన్ని రాశుల వారి యొక్క జీవితంలో కొత్త అధ్యాయాలకు నాంది పలికే కాలంగా కూడా పరిగణించబడతాయి. ఈసారి సంభవించే గ్రహణం తర్వాత కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పబోయే 4 రాశుల వారికి వచ్చే 25 సంవత్సరాలు అత్యంత విలువైన కాలంగా మారవచ్చు. అందుకే ఈ వీడియోకి ₹1,00,00,000 ఇచ్చినా సరే ఈ 4 రాశుల వారి అదృష్టాన్ని ఆపడం ఎవరితరం కాదు. 25 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అనే శీర్షికను మేము ఎంచుకున్నాము. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సూర్యుడు అంటే కేవలం ఒక గ్రహం కాదు. వేద సాంప్రదాయంలో ఆయనను ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. జీవశక్తికి మూలం సూర్యుడు. ఆయనే ఆరోగ్యం, ధైర్యం, నాయకత్వం, కీర్తి, రాజయోగానికి కారకుడు. అలాంటి సూర్యుడికి సంబంధించిన గ్రహణం సంభవించినప్పుడు విశ్వంలోని సూక్ష్మ శక్తుల్లో మార్పులు సంభవిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. కొంతమందికి ఈ మార్పులు పరీక్షలుగా ఉంటే, మరికొందరికి అవే వరాలుగా కూడా మారతాయి. చాలామంది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా వారి జీవితాల్లోకి రావచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలవచ్చు. అప్పులు తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో విస్తరణ, కుటుంబంలో శుభకార్యాలు, ఆస్తి సంబంధిత లాభాలు వంటి మార్పులు క్రమంగా కనిపించవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో సూర్యగ్రహణ ప్రభావం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోయే 4 రాశుల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి గ్రహణం తర్వాత జీవితం కొత్త దిశగా మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెందినవారు ఇప్పుడు తమ శ్రమకు తగిన ప్రతిఫలం పొందే కాలం ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, జీతం పెరగటం లేదా కొత్త బాధ్యతలు రావటం వంటి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలు, ఊహించని లాభాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన శుభకార్యాలు పూర్తయ్యే అవకాశముంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి శుభవార్త వినిపిస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా కూడా ఈ రాశివారు క్రమంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా అనుకూల పరిణామాలు కనిపించవచ్చు. అయితే ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే అహంకారానికి దూరంగా ఉండాలి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, అవసరమైన వారికి అన్నదానం చేయటం వంటి ఆధ్యాత్మిక ఆచరణలు మరింత శుభప్రదమైన ఫలితాలను మీకిస్తాయి. ఇంత గొప్ప మార్పు ఒకే రోజులో జరగదు. కాని ఈ గ్రహణం తర్వాత ప్రారంభమయ్యే కాలం మేషరాశివారికి దీర్ఘకాలిక పురోగతికి పునాది కావచ్చు. కాబట్టి మేషరాశి వ్యక్తులారా, ఈ వీడియోలో మేం చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించి వాటిని పాటించటానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు రెండవ అదృష్ట రాశి ఏది? ఎందుకు ఈ రాశివారికి వచ్చి 25 సంవత్సరాలు బంగారు భవిష్యత్తుగా మారవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ 4 రాశులవారు గ్రహణం రోజున తప్పకుండా పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలు ఏంటి? ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. భక్తులారా, ఇప్పటివరకు మేషరాశివారికి సూర్యగ్రహణం అనంతరం ప్రారంభమయ్యే శుభ పరిణామాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన అదృష్ట రాశుల గురించి కూడా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న మనవి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి పేరు, ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తాము. ఇక ఇప్పుడు రెండవ అదృష్ట రాశి ఏంటంటే సింహరాశి.
సింహరాశికి అధిపతి స్వయంగా సూర్య భగవానుడే. అందువల్ల సూర్యగ్రహణం తర్వాత ఈ రాశివారి జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మిమ్మల్ని చిన్నచూపు చూసినవారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం రావచ్చు. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రమోషన్, ప్రభుత్వ పనులు, కోర్టు వ్యవహారాలు లేదా అధికార సంబంధిత సమస్యలు క్రమంగా అనుకూల దిశగా వెళ్లే అవకాశం కనిపించవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉండవచ్చు. ధనయోగం కూడా క్రమంగా బలపడుతుంది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే రాబోయే సంవత్సరాల్లో మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోవచ్చు. అయితే వచ్చిన సంపాదనను అనవసర ఖర్చులకు వినియోగించకుండా పొదుపు మరియు పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది. ప్రతి ఆదివారం ఎరుపు రంగు పువ్వులతో సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం, గోధుమలు లేదా బెల్లం దానం చేయటం, తండ్రి లేదా పెద్దలను గౌరవించటం ద్వారా మరింత శుభ ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక 3వ రాశి తులారాశి. తులారాశి వారికి సూర్యగ్రహణం తర్వాత జీవితం నెమ్మదిగా కాని బలంగా మారటం ప్రారంభమవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు రావచ్చు. ఉద్యోగం మారాలని కోరుకుంటున్న వారికి మంచి అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం కావచ్చు. గతంలో మీపై నమ్మకం లేనివారు ఇప్పుడు మీతో కలిసి పనిచేయటానికి ముందుకు వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రేమ, వివాహం, కుటుంబ బంధాల్లో కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు. విడిపోయిన కుటుంబ సభ్యులు తిరిగి కలిసే అవకాశాలు ఉండవచ్చు. ఇంట్లో చాలా కాలంగా కొనసాగుతున్న కలహాలు తగ్గుముఖం పట్టవచ్చు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉంటే మంచి పురోగతి కనిపిస్తుంది. యోగా, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ రాశివారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని, ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మరింత శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఇక 4వ రాశి ధనుస్సు రాశి. ఈ గ్రహణం తర్వాత అత్యంత బలమైన మార్పులు కనిపించే రాశులలో ధనుస్సు రాశి కూడా ఒకటి. ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించటం ప్రారంభమవుతుంది. ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. విద్యార్థులకి ఉన్నత విద్యలో మంచి అవకాశాలు లభించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు రావచ్చు. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొనవచ్చు. సంతానం ద్వారా గర్వపడే సందర్భాలు రావచ్చు. ధనుస్సు రాశివారు గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని లేదా శ్రీ గురువును స్మరించటం, పసుపు వస్త్రాలు దానం చేయటం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం వంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆధ్యాత్మికంగా కూడా మీరు మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు. ఇక ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ 4 రాశుల వారికి అదృష్టం వస్తుందని చెబుతున్నాం కానీ గ్రహణం రోజున వారు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ఏ దానాలు చేయాలి, గ్రహణం తర్వాత తప్పకుండా చేయాల్సిన పవిత్ర కార్యాలు ఏంటి, అలాగే 25 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అని చెప్పటానికి గల ఆధ్యాత్మిక కారణం ఏంటి, ఈ విషయాలు కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ సమయాన్ని సాధారణ సమయంగా కాకుండా ధ్యానం, జపం, ప్రార్థనకు అనుకూలమైన కాలంగా భావిస్తారు. చాలామంది ఈ సమయంలో ఓం ఘృణి సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయం లేదా తమ ఇష్టదేవత నామస్మరణ చేయటం శుభప్రదమని భావిస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని దేవుడికి దీపారాధన చేయటం, సాధ్యమైనంతవరకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం వంటి ఆచారాలను చాలామంది పాటిస్తారు. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడిన సాంప్రదాయాలు. ఇప్పుడు మీరు అడగవచ్చు, 25 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారమే అని ఎందుకు అంటున్నారు అని. దీనికి అర్థం ప్రతిరోజూ డబ్బు వర్షంలా కురుస్తుందనేది కాదు. దీని భావం ఏమిటంటే కొందరి జీవితంలో దీర్ఘకాలంగా శుభయోగాలు బలపడే అవకాశముంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే, అవకాశాలను కృషితో వినియోగించుకుంటే ఆ కాలం వారి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలదు. అదృష్టం ఒక్కటే సరిపోదు. దానికి కష్టం, నిజాయితీ, సహనం, దైవభక్తి కలిస్తేనే గొప్ప ఫలితాలు వస్తాయి. గ్రహాలు అవకాశాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. కాని ఆ అవకాశాలను విజయాలుగా మార్చేది మన కృషే. ఈ 4 రాశులవారు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
తల్లిదండ్రులను గురువులను గౌరవించండి. అనవసర కోపాన్ని తగ్గించండి. సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు కేటాయించండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయాన్ని దర్శించి సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించండి. వారానికి కనీసం ఒకసారైనా భగవన్నామస్మరణకు సమయం కేటాయించండి. ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు మనసుకు ప్రశాంతతను, జీవితానికి క్రమశిక్షణను అందిస్తాయి. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే వీడియోకి లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం, మీ రాశి పేరు, అలాగే జై సూర్యనారాయణ అని కామెంట్లో తప్పకుండా రాయండి. మీ ప్రతి కామెంట్ని మేము చదువుతాము. ధన్యవాదాలు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కృప మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం.